ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ గురించి చెప్పండి. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది, కొత్త థాట్ ఎలా వచ్చింది, ఎలా జనరేట్ అయింది అసలు మీ మైండ్లో? సార్ అది పెద్ద ప్రాబ్లం సార్. మీరు ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పండి. థాట్ ఎలా వస్తుందని అడిగే క్వశ్చన్కి అంటే ఇది డిఫరెంట్, మీరు చేసిన అన్నింటిలో ఇది కొంచెం డిఫరెంట్. వన్ ఫైన్ డే సడన్గా ఎందుకో మైండ్లోకి వస్తుంది థాట్ అనేది, అంతే కదా, ర్యాండమ్గా వచ్చేది థాట్. సో ఈ ర్యాండమ్గా వచ్చినప్పుడు పంది పిల్లని పెట్టి సినిమా చేద్దామని ర్యాండమ్గా థాట్ వచ్చినప్పుడు మన దగ్గర కథ లేదు. సో ఇప్పుడు పందిపిల్లతో సినిమా చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు దీనికి రిలేటెడ్ కథ ఎలా తయారు చేయాలనే దానికి చాలా సినిమాలు చూశాను. ఇది ఈ వాల్ట్ డిజ్నీ జంతువులతో తీసిన సినిమాలు, జంతువు కాబట్టి బేబ్ అని ఒక సినిమా వచ్చింది ఇంగ్లీష్లో, ఆ సినిమా చూసాం. తర్వాత చాలా సినిమాలు అండి జంతువులకు సంబంధించిన సినిమాలన్నీ చూసాం. బ్రదర్స్ అని ఒక సినిమా వచ్చింది, అన్నీ చూస్తే బట్ నేను చేయాలనుకుంటున్న సినిమా అలాంటి సినిమా కాదు, పందిపిల్లతో చేయాలి. సో బట్ అలాంటి సినిమా కాదు. బట్ ఏం చేయాలనుకుని ఇక దాని మీద స్లోగా సత్యానంద్ గారు మా స్క్రీన్ ప్లే రైటర్ ఆయన ఉన్నాడు, ఆయనతో కూర్చొని రోజు కాసేపు 10 నిమిషాలు మాట్లాడుతుంటే స్లోగా ఈ కథ ఐడియా పుట్టింది. ఓకే ఈ రూట్లో వెళ్దాం అని చెప్పేసి. సో ఇక అక్కడ నుంచి స్లోగా కథను వండటం స్టార్ట్ చేసాం. వండి ఇక ఫైనల్గా స్క్రిప్ట్ ఫామ్కి వచ్చిన తర్వాత ఇక ఎగ్జిక్యూషన్లోకి వెళ్దామని ప్రిపేర్ అయ్యాం. అంతేగాని అంతే ఇది ఈ థాట్ ఎక్కడో సడన్గా ఇది ఇన్స్పైర్ అయ్యి చేయటం కానీ లేకపోతే ఇలాంటిది కాదు. సడన్గా ఒక రోజు ఎందుకో పందిపిల్లతో సినిమా తీయాలనిపించింది, సరే ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళిపోయాం అంతే. మీరు నిజంగా ఒక పిక్ని పెంచుకున్నారంట, నిజమేనా? అది ఇప్పుడు ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి ఇప్పుడు పందిపిల్లతో సినిమా అంటే ఎలా చేస్తాం? ఇప్పుడు కుక్క పిల్లలు అంటే ట్రైనింగ్ ఇచ్చిన కుక్క పిల్లలు దొరుకుతాయి, పిల్లులు దొరుకుతాయి. బట్ ట్రైనింగ్ మన దేశంలో, పైగా పందిపిల్ల అంటే చిరాకు ఉన్న దేశంలో ట్రైనింగ్తో ఉన్న పందిపిల్ల ఎక్కడ దొరుకుతుంది మనకి? అసలు పందిపిల్లకి ఎవడ ట్రైనింగ్ ఇస్తాడు మన దేశంలో? ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సరే అసలు పందిపిల్ల అసలు ఏం చేస్తుందో ముందు చూద్దాం, దాన్ని అర్థం చేసుకుందాం అని చెప్పేసి ఒక చిన్న పందిపిల్లని తెప్పించి ఒక బోన్లో పెట్టి కొన్నాళ్ళు మెయింటైన్ చేసాను దాన్ని. చేసి దానికి బాగా చూసుకునేవాళ్ళం దాన్ని. దానికి మంచి జాతి కుక్కలకు పెట్టే పెడిగ్రీ ఫుడ్ తీసుకొచ్చి పెడితే అది దాన్ని చూసి ఏదో తనటమో ఏదో చేసేది, తినేది కాదు. ఈ చెత్త పేపర్ మొక్కలు, అరటికాయ తొక్కలు ఇలాంటివి తినడానికి ఇష్టపడేది చిన్న పందిపిల్ల. పెడిగ్రీ తినేది కదా. సో అలా కొన్నాళ్ళు పెంచాము. 1 వీక్ తర్వాత నెక్స్ట్ వీక్ చూస్తే సైజు డబుల్ అయిపోయేది, అది ఇంకో వారం ట్రిపుల్ అయ్యేది. సో ఇప్పుడు ఒకే పందిపిల్లని పెట్టుకుని సినిమా మొత్తం మనం షూటింగ్ చేయలేమని అర్థమైపోయింది. ఫస్ట్ ప్రాబ్లం అర్థమైంది. ఎందుకంటే ఒక పందిపిల్ల అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకున్నాం. 18 నెలలకి ఒక పందిపిల్ల 10 మంది పిల్లల్ని పెడుతుంది, జస్ట్ 18 monthsకి. అలా ఒక 10-15 ఏళ్ళు పెడుతుంది. సో ఈ కొత్త విషయాలన్నీ ఈ పందుల్ని స్టడీ చేసి నేర్చుకున్నాం అనమాట. తర్వాత ఓహో లైవ్ పందిపిల్లతో మనం చేయలేము, ఇప్పుడు లైవ్ పందిపిల్లతో చేయలేకపోతే ఈ సినిమా ఎలా చేయాలి అని చెప్పి ఇక అప్పుడు యానిమల్ ఫిల్మ్స్ అన్ని ఎలా షూట్ చేశారు ఇవన్నీ కొంచెం ఇంటర్నెట్లో స్టడీ చేసి చూస్తే ఎక్కువ మంది ఏం చేశారంటే యానిమేట్రానిక్స్ వాడారు, అంటే రోబోటిక్స్. ఇప్పుడు ఒక పందిపిల్లలతో షూటింగ్ చేయాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ పందిపిల్ల మోడల్ని తయారు చేయటం, దాని లోపల టెక్నాలజీని పెడతాం, దాంతో రకరకాల బిహేవియర్ చేస్తాం. అందరూ ఇదే చేశారు. సరే ఈ టెక్నాలజీ కొందాం అని చెప్పేసి బయట రకరకాల కంపెనీ, ఆస్ట్రేలియన్ కంపెనీస్, అమెరికన్ కంపెనీస్తో మాట్లాడితే బాగా ఎక్స్పెన్సివ్. అంటే మన ఆల్మోస్ట్ ఒక పెద్ద హీరో రెమ్యూనరేషన్ అంత ఉంది కాస్ట్, అది తెప్పించి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలంటే. పైగా తెచ్చినా కూడా కొంతవరకు యూజ్ చేయగలం, మొత్తం యూజ్ చేయలేం మన ఎన్వైరన్మెంట్కి. సరే ఓ పని చేద్దాం, కొంత లేట్ అయినా కూడా ఈ టెక్నాలజీని మనమే డెవలప్ చేద్దామని చెప్పి ఒక చిన్న టీంని అసెంబుల్ చేసి యానిమేట్రానిక్స్ తయారు చేయడానికి ప్రిపేర్ అయిపోయాం. కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఫస్ట్ ఏం కావాలి మనకి, ఒక పందిపిల్ల మోడల్ కావాలి. ఈ మోడల్ కావాలంటే దానికి ఒక క్లే మోడల్తో తయారు చేయాలి, ఫస్ట్ మట్టితో తయారు చేయాలి. సో జేఎన్టీ నుంచి ఎవరో టాప్ స్కల్ప్చర్ చేసేవాళ్ళని, శిల్పుల్ని పిలిపించి ఒక పందిపిల్లని తయారు చేసాం. తయారు చేసి దాని తర్వాత దాన్ని సిలికాన్ మోల్డ్ తీసి ఇక అక్కడి నుంచి దాని లోపల టెక్నాలజీ ఇన్సర్ట్ చేయడం స్టార్ట్ చేసాం. ఏమేంటంటే టెక్నాలజీ రకరకాల కొత్త అయినా కావాలి వచ్చినాయి. ఇప్పుడు పందిపిల్ల కళ్ళు ఆర్పాలి, కళ్ళు పెద్దవి చేయాలి, నోరు తెరవాలి, ముక్కు ఊపాలి, తోక ఊపాలి, కాళ్ళు కదపాలి, తల అటు ఇటు తిప్పాలి, పైకి కింద, ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ విషయాలు. పైగా ఈ టెక్నాలజీ అంతా ఎంత చిన్న పందిపిల్ల మెడ లోపల నుంచి లోపలికి పెట్టి క్రియేట్ చేయాలి.
చాలా టైం పట్టింది. ఒక రోజు అసలు పని జరిగేది కాదు, 10 రోజులు పని జరిగేది కాదు. 11th డే చిన్న బ్రేక్ త్రూ వచ్చేది, తర్వాత దాన్ని ఫాలో అయ్యేది. సో ఫైనల్గా టెస్టింగ్ స్టేజ్కి వచ్చింది. టెస్టింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత దాన్ని పెట్టుకుని ప్రపంచంలో మిగతా చోట్లంతా ఏంటంటే కేబుల్ కంట్రోల్ ఉంటుంది. పందిపిల్ల లోపల నుంచి బయటకు ఒక కేబుల్ వచ్చి బయట ఎవరు ఆపరేట్ చేస్తూ ఉంటారు. బట్ నేను అది వద్దన్నాను మా వాళ్ళని, కేబుల్ రెస్ట్రిక్షన్ వద్దు, దీన్ని రిమోట్ కంట్రోల్తో ట్రై చేద్దామని చెప్పేసి. సో దానికి సెపరేట్గా అంటే యాస్టీస్ పందిపిల్ల అక్కడ నుంచి ఉంటుంది, మనం ఇక్కడ రిమోట్ కంట్రోల్తో దాన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇలాంటివి తయారు చేసిన తర్వాత టెస్టింగ్ రోజు పెట్టుకుని చేస్తే మెడకాయ ఇలా తిప్పి ఇలా అనేసరికి లోపల ఉన్న పార్ట్స్ అని పటపట విరిగిపోయినాయి. అంటే దాదాపు ఒక 5-6 months వర్క్ అది తయారు చేయడం. సరే ఎప్పుడైతే విరిగిపోయినాయి ఇక చేసేదేముంది, ఇక మన దగ్గర లేదు, ఈ ఫిల్మ్ చేయలేము అనుకుంటున్న టైంలో ఏది షూటింగ్ ప్రాసెస్లో జరిగిందా? షూటింగ్ ప్రాసెస్ మచ్ బిఫోర్ టైంలో. సరే అప్పుడు ఏం చేసామంటే ఇక జురాసిక్ పార్క్ అనే సినిమా వచ్చింది ఫస్ట్. టెక్నాలజీ అప్పుడే వచ్చింది ఫస్ట్ జురాసిక్ పార్క్. అది ఎలా చేశారని చూస్తే కొంత యానిమెట్రానిక్స్, కొంత యానిమేషన్, కొంత లైవ్ యాక్షన్ ఇలా మిక్స్ చేసి ఒకే షాట్లో దాన్ని సీమ్లెస్గా ఇంటగ్రేట్ చేసి మనకు అసలు తెలియదు ఎక్కడ ఏది వాడారనే టైప్లో. సరే ఇక యానిమెట్రానిక్స్ని కొంచెం లిమిట్ చేసి యానిమేషన్ యాడ్ చేసి ఇలా చేద్దామని చెప్పి ఒక 2 monthsలో మళ్ళీ దాన్ని మొత్తం రీసెర్చ్ చేసి ఇక అప్పుడు షూటింగ్కి వెళ్ళాం. అంటే ఇది ఆర్టిస్టుల కాంబినేషన్లో ఉంటుందండి? ఎస్ లైవ్ యాక్షన్ అంటే హీరోయిన్, విలన్స్, కమీడియన్స్ వీళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతుంది పందిపిల్ల. ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు ఆర్టిస్టులు ఏది ఈ పందితో? ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు? అంటే వాళ్ళ పాపం సింక్లో ఉన్నా కూడా దీనివల్ల మిస్టేక్ జరిగినా కూడా వాళ్ళ లేదు అంటే కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్లోనే చేసాం. పైగా అందరూ కొత్త ఆర్టిస్టులు, సీజన్డ్ ఆర్టిస్టులు అయితే యాక్ట్ చేస్తారు, కొత్త ఆర్టిస్టులు అవటం వల్ల ఈజీ అయింది అనుకుంటున్నాను నేను. ఎట్లా అంటే వాళ్ళకి చెప్పింది చేసి వెళ్ళిపోవటం కదా, ఎక్కువ ఆలోచించడం లేదు. ఇక్కడ పందిపిల్ల ఉందమ్మా, దాన్ని చూసి దాంతో 2 డైలాగులు చెప్పేసి వెళ్ళిపోనేవాడు. సో అంతే చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు పాపం. అంటే షూటింగ్ అంత కాంప్లికేటెడ్ ప్రాసెసింగ్ కాదు సార్, బట్ యాక్చువల్ ఆ పందిని తయారు చేయటం, దాన్ని మెయింటైన్ చేయటం అది ఎక్కువ కాంప్లికేటెడ్. అండ్ అది అదే పంది మీద ఏంటి అసలు కామిక్కేనా లేకపోతే ఏమైనా సెంటిమెంట్ కూడా ఉంటుందా దాని మీద? అన్నీ ఉంటాయి సార్ దానికి. సేమ్ తెలుగు మసాలా ఫిల్మే అది. అవునా? కామెడీ, సెంటిమెంట్, లవ్ స్టోరీ. ఓకే. డైలాగ్స్ కూడా ఉంటాయి పందికి? డైలాగ్స్ కూడా ఉంటాయి. వెరీ గుడ్. ఇప్పుడు మీరు అదుగో సినిమా గురించి, ఇప్పటివరకు మీరు తీసిన ప్రతి సినిమాల గురించి గొప్పగా చెప్తున్నారు, బట్ ఈ సినిమా ఆడియన్స్ ఎందుకు చూడాలి? నావెల్టీ ఏంటి, ఎందుకు వెళ్ళాలి నా సినిమా అంటే, ఒక కొత్త ఐటమ్ ఉంది నా సినిమాలో. అదేంటంటే నా పందిపిల్ల. ఆ పందిపిల్లతో నేను ఏం చేశానో ఆ సినిమాలో మీరు తెలుసుకోవాలంటే, లేకపోతే ఆ పందిపిల్లతో నేను మీకు ఎంటర్టైన్మెంట్ ఎలా ప్రొవైడ్ చేయాలని ట్రై చేశానో చూడాలంటే మీరు కంపల్సరీగా ఆ సినిమాకి వెళ్ళి చూడాలి సార్. ఓకే సరే సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అదిగో. నాకు మా గురించి ఇంత టైం కేటాయించినందుకు. నాకు తెలిసి మీ లైఫ్లో ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చి ఉండరు. చేయలేదు సార్, ఎప్పుడు చేయలేదు, ఇంత లెంగ్త్ ఇంటర్వ్యూ చేయలేదు. నా సినిమాలు కూడా ఇంత లెంగ్త్ ఉండవు. థ్యాంక్ యూ. మీరు పాత తరం షూటింగ్స్కి ఇప్పటి షూటింగ్స్కి, పాత తరం వర్కింగ్ స్టైల్స్కి ఇప్పటి వర్కింగ్ స్టైల్స్కి మీరు గమనించిన తేడా ఏంటి? నేను పుట్టి పెరిగింది ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ, బట్ నా చిన్నప్పుడు మా ఫాదర్ వాళ్ళు ఆంధ్రాలో షూటింగ్ అని వచ్చేవాళ్ళు. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఒక 30 daysలో సినిమా అయిపోయి ఫినిష్ చేసుకుని మళ్ళీ చెన్నై వచ్చేవాళ్ళు. ఇప్పుడు అదే సినిమాలు 3 times ద టైం పడుతున్నాయి, 90 రోజులు 80 రోజులు పడుతున్నాయి. దిస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. కంటెంట్లో అంత గ్రేట్ డిఫరెన్స్ ఏం రాలేదు, బ్యాక్ డ్రాప్లో అంత కొత్త డిఫరెన్స్ ఏం రాలేదు.